Hey friends, exams are coming soon. స్నేహితులారా, త్వరలో పరీక్షలు వచ్చేస్తూ ఉన్నాయి కదా. I don't wish to alarm you. మిమ్మల్ని భయపెట్టాలని కాదు గాని Some people even hearing the word exam are jumping out of their seat. కొంతమంది పరీక్ష అనే మాట వినగానే కుర్చీలో నుంచి కింద పడిపోయినట్టుగా ఉంటున్నారు. Is it here? Is it here? వచ్చేసాయా, పరీక్షలు వచ్చేసాయా అన్నట్టుగా. My friends, don't worry. నా స్నేహితులారా, విచారించకండి. God is on our side. దేవుడు మన పక్షమున ఉన్నారు. Someone mighty is on our side. బలవంతుడైన వాడు మన పక్షమున ఉన్నారు. I know some of you have asked in secret before God, I want to achieve so many marks, Lord. నాకు తెలుసు మీలో కొంతమంది రహస్యముగా ప్రభువా ఎన్నో మార్కులు కావాలి, సాధించాలి అన్నట్టుగా ప్రభువును అడిగి ఉన్నారు. Even though you didn't want to share it with your friends, అది మీ స్నేహితులతో మీరు చెప్పడానికి ఇష్టపడకపోయినప్పటికీ you're asking God. మీరు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. God will empower you. దేవుడు మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తారు. Because we're not here to rely on our studying power. ఎందుకనగా మన విద్యాశక్తి మీద ఆధారపడడానికి మనం ఇక్కడ లేము. Not only our memory power. మన యొక్క జ్ఞాపక శక్తి మీద మాత్రమే కాదు, Not our retention power. మనం నిలువబెట్టుకునే ధారణ సామర్థ్యం మీద కాదు, But by the power of God's Spirit. దేవుని ఆత్మశక్తి మీద ఆధారపడుతున్నాం. He will work in you. ఆయన మీలో పని చేస్తారు. Some of you might be comparing yourselves with others మీలో కొందరు ఇతరులతో మిమ్మును మీరు పోల్చుకుంటూ ఉన్నారేమో. and say, I can never beat her. నేను ఎప్పటికీ ఆమె కంటే ఎక్కువగా రాణించలేను. Look at the way she's studying. ఆమె ఎంత బాగా చదువుతున్నారో చూడండి. Look at her special knowledge. ఆమె యొక్క ప్రత్యేకమైన జ్ఞానం చూడండి. How can I beat her? నేను ఎలా గెలవగలను? You might be feeling so discouraged, మీరెంతో నిరుత్సాహం చెంది ఉన్నారేమో. low on confidence, మానసిక స్థైర్యం that తగ్గిపోయిందేమో. you don't even want to study. ఇక చదువు వద్దులే అని అనిపిస్తుందేమో. My friends, నా యొక్క స్నేహితులారా, don't worry about all of them. వీటన్నిటి గురించి చింతించకండి. Aren't you God's children filled with His grace? మీరు ఆయన కృపచేత నింపబడి ఉన్న దేవుని బిడ్డలు కారా? You're special. మీరు ప్రత్యేకమైన You వారు. have the power of God on your side. దైవ శక్తిని మీ పక్షమున మీరు కలిగి ఉన్నారు. I just wanted to remind you that and pray with you today. ఇది మీకు జ్ఞాపకం చేసి ఈ రోజున మీతో కలిసి ప్రార్థించగోరుతున్నాను. Because 1 Corinthians 1:25 says, ఎందుకనగా 1 కొరింథీ 1:25 ఏమని చెప్తోంది అంటే, For the foolishness of God is wiser than human wisdom. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది అని వ్రాయబడి ఉన్నది. The foolishness of God is wiser than any wisdom of man. దేవుని వెర్రితనము ఎట్టి మనుషుని జ్ఞానము కంటేను జ్ఞానము గలదై ఉన్నది. Such greater is the wisdom of God. దేవుని జ్ఞానము అంతటి గొప్పదై ఉన్నది. And Colossians says, in Jesus are the treasures of wisdom and knowledge. కొలసే పత్రికలో యేసునందు సర్వకాల సకల జ్ఞాన సంపదలు గుప్తములై ఉన్నాయని As వ్రాయబడింది. Jesus comes into your heart, యేసు మీ హృదయంలోనికి చేయుచుండగా you have the grace to receive such wisdom and knowledge. అటువంటి జ్ఞానమును వివేకమును స్వీకరించుటకు తగిన కృపను మీరు కలిగి ఉంటారు. His wisdom, ఆయన జ్ఞానం which is greater than human wisdom. అది మానవ జ్ఞానము కంటే గొప్పదై ఉన్నది. Shall we claim this and pray right now? మనం ఇప్పుడే దీన్ని స్వతంత్రించుకుని ప్రార్థన చేద్దామా? Call upon His grace. ఆయన కృపను పిలవండి. Give me your wisdom. మీ జ్ఞానము నాకు ఇవ్వండి ప్రభువా. Empower your children, Lord. మీ బిడ్డలను శక్తివంతులుగా చేయండి. Let us not be disappointed, Master. ఎవ్వరూ నిరుత్సాహం చెందకూడదు ప్రభు. Let us not lose our confidence. మన యొక్క మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు. Be afraid of anything or anyone, Lord. ఎవరికిని దేనికిని ఏ మాత్రమును కూడా వారు భయపడకూడదు ప్రభువా. Strengthen your children. మీ బిడ్డలను బలపరచండి. Give them the power that is within you. మీలో ఉండి ఉన్న శక్తిని వారికి అనుగ్రహించండి. Wisdom that is yours. మీ యొక్క జ్ఞానం ఇవ్వండి. The wisdom with which the whole world was created. సర్వలోకము సృజించబడి ఉన్న అట్టి జ్ఞానము. How many things do you know, Lord, to create such marvelous things? ప్రభువా, ఇంత మహాద్భుతమైన కార్యాలు చేయడానికి మీరు ఎంత జ్ఞానాన్ని తెలుసుకుని ఉంటారు. Your wisdom is infinite. మీ యొక్క జ్ఞానం అనంతమైనది. Give us a drop of that wisdom. అందులో ఒక్క బొట్టు మాకు అనుగ్రహించండి ప్రభువా. I know your children can achieve so many impossible things. నాకు తెలిసి మీ బిడ్డలు అనేక అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసుకోగలరు. Right in the subject they're struggling. వారు ఇబ్బంది పడుతున్న అదే సబ్జెక్ట్ లో Turn it around, Lord. సమూలాగ్రం మార్చండి. Give them a passion to study with God's wisdom. దైవికమైన జ్ఞానంతో చదువుకునే ప్రగాఢమైన వాంఛనివ్వండి. Confidence to claim your power. మీ శక్తిని స్వతంత్రించుకునే మానసిక స్థైర్యం. Give them success in that subject right now. వారి సబ్జెక్ట్ లో ఇప్పుడే వారికి విజయాన్ని Turn అనుగ్రహించండి. around the results in their favor. సమూలాగ్రంగా వారికి అనుకూలంగా ఫలితాలు మార్చండి. Make them toppers, Lord. అగ్రగామిగా చేయండి. Make them toppers, Lord. అగ్రగామిగా చేయండి. Right now we bind every power of addiction. ఇప్పుడే ప్రతి వ్యసనాల శక్తిని బంధించి వేస్తున్నాం. Lord, let us study with a zeal to do great things for you. మీకోసం గొప్ప కార్యాలు చేయని ఆశతో చదవడానికి సహాయం To చేయండి. honor you. మిమ్మును ఘనపరచడానికి. Lord, let them overcome every temptation ప్రభువా, వారి ప్రతి శోధనను అధిగమించాలి. and study
and perform in a great measure. చదవాలి, గొప్ప స్థాయిలో వారి ప్రతిభను కనబరచాలి. Help them when they write their exam. వారి పరీక్షలు రాయడానికి సహాయం చేయండి. Let everything come to their memory. అన్నీ కూడా వారి జ్ఞాపకంలోనికి రావాలి. Let them write quickly on time త్వరగా సమయానికి రాయగలగాలి. and present the answers beautifully, Lord. జవాబులు సౌందర్యవంతంగా వారు ఇవ్వగలగాలి. Let them receive favor in the eyes of those who are correcting their exam. పరీక్షలు దిద్దుతూ ఉన్న వారి దృష్టిలో వీరికి మీ అనుగ్రహాన్ని దయచేయండి. Give them honor before all. అందరి ఎదుట వీరికి ఘనతను గ్రహించండి. Bless their future. వారి భవిష్యత్తును దీవించండి. If there's anything in their home that's obstructing them, వారి గృహములో ఏదైనా వారికి ఆటంకం కలుగుతూ ఉంటే solve their problem సమస్యను పరిష్కరించండి. and do miracles right now. ఇప్పుడే అద్భుత కార్యాలు జరిగించండి. Give them peace to study చదవడానికి వారికి శాంతినివ్వండి. and victory in their exams. వారి పరీక్షల్లో విజయాన్ని అనుగ్రహించండి. Shall we take this victory from the hands of Jesus? యేసు హస్తాల నుంచి ఈ విజయాన్ని ఇప్పుడే మనం స్వీకరించుదామా? Take it right now. ఇప్పుడే స్వీకరించండి. God is willing to give you the victory. దేవుడు మీకు విజయాన్ని ఇవ్వాలని Say ఇష్టపడుతున్నారు. thank you, Jesus. చెప్పండి, యేసయ్య వందనములు. I am your child. నేను మీ బిడ్డనై I ఉన్నాను. am destined to win in you, Lord. నీలో నేను గెలవడానికి నిర్ణయించబడి ఉన్నాను. Thank you, Father. వందనములు తండ్రి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Carry Jesus to the way of victory in your మీ exam. యొక్క పరీక్షలలో విజయవంతమైన మార్గములో వెళ్ళినట్లుగా యేసుని మోసికొనుచూ వెళ్ళండి.